ఇవాళ దిస్ ఇస్ గోన్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ మ్యాచెస్ ఆఫ్ ద లీగ్ అండి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ట్రావిస్ హెడ్ ఎలా అయితే ఆ ఫామ్లో ఉన్నాడో, అభిషేక్ శర్మ ఎలా అయితే ఫామ్లో ఉన్నాడో, ఒకవైపు వాళ్ళు కొడుతుంటే ఇంకోవైపు రజత్ పటిదార్ ఇస్ బ్యాక్ ఇన్ టు ద లీగ్, వెంకటేష్ అయ్యర్ ఇస్ అమాంగ్ ద రన్స్, కింగ్ కోహ్లీ మంచి రన్స్ మధ్యలో ఉన్నాడు. సో రెండు టీమ్స్ ఆర్ గోన్ గో వెరీ బిగ్, 450-500 రన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ బోత్ సైడ్స్ టుడే. దిస్ ఇస్ గోన్ బి అ బ్యాంగర్ ఆఫ్ అ మ్యాచ్. కానీ గెలిచేది మాత్రం వెరీ వెరీ లైక్లీ ఆర్సీబీ. దే గోన్ కీప్ ద టాప్ 2. సో ఇవాళ పిచ్ నెంబర్ 2లో మ్యాచ్ ఆడుతున్నారండి. అంటే 70% బ్లాక్ సాయిల్ ఉన్న పిచ్ మీద ఆడుతున్నారు. సో యాజ్ ఆల్వేస్ సన్ రైజర్స్ మన 250 స్కోర్స్ మనం ఎలా అయితే రెగ్యులర్గా చూస్తుంటామో, టుడే వోంట్ బి ఎనీ డిఫరెంట్. అండ్ ఐ వుంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద అక్రాస్ ఆల్ సీజన్స్ మనం స్కోర్ చేసినా ఐ వుంట్ బి సర్ప్రైజ్డ్. బాకీ ఉంది, ఇప్పుడు అది ఇచ్చేస్తున్నామని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఘనంగా చెప్పుకుంటారు కదా, అలా అవకాశం లేదా? లాస్ట్ టైం మన హైదరాబాద్కి బెంగళూరు వచ్చినప్పుడు హైదరాబాద్ స్కోర్డ్ 287 రన్స్ అండి. సో అటువైపు మనకి ఒక కైండ్ ఆఫ్ రివెంజ్ ఉంది, వాళ్ళ వైపు ఒక కైండ్ ఆఫ్ రివెంజ్ ఉంది. కానీ నా ఫీలింగ్ అయితే ఆర్సీబీ ద కైండ్ ఆఫ్ స్ట్రెంత్ దేవ్ కమ్ అప్ విత్, రెండు టీమ్స్ పైన ప్రెషర్ లేదు, బోత్ ఆఫ్ దెమ్ కమ్ ఇన్ విత్ ఫుల్ ఇంటెంట్ బికాస్ రెండు సైడ్స్ క్వాలిఫై అయిపోయి ఉన్నారు. బట్ ఐ రియలీ ఫీల్ లైక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇస్ గోనా టేక్ ద మ్యాచ్. ఇదే మ్యాచ్ ఫైనల్ కి మన రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రిపీట్ అయితే ఎలా ఉంటుంది? వెరీ వెరీ లైక్లీ. నా ఒపీనియన్ ఏంటంటే మనం 2016లో కూడా చూసాం, ఆర్సీబీ సన్ రైజర్స్ ఒకసారి ఆడి మళ్ళీ తర్వాత ఫైనల్లో తలపడడం. ఈసారి కూడా మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్ దట్ ఇస్ హౌ ఇట్స్ గోనా హ్యాపెన్ బికాస్ కింగ్ కోహ్లీ, పటిదార్ వాళ్ళు కిందకి డ్రాప్ అయ్యేలా కనిపించట్లేదు. ఇంకొక సైడ్ సన్ రైజర్స్ కొంచెం లూజింగ్ స్ట్రీక్ ఉన్నా కూడా వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ నౌ. ప్రతి మ్యాచ్ బౌండరీలు 6తో అదర్ కొడుతున్నారు. సో వెరీ వెరీ లైక్లీ మన ఫైనల్సే ఉంటుంది. హోప్ఫుల్లీ అండి ఈసారి ఇదర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అయినా కప్పు కొట్టాలి, లేకపోతే మన వైపు 2016 నుంచి రిపీట్ సన్ రైజర్స్ అయినా కప్పు కొట్టాలి. నేనైతే డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్ అండి. సో ఐఎమ్ హోపింగ్ బెంగళూరు ఇస్ గోనా గెట్ ఇట్ దిస్ ఇయర్. విరాట్ కోహ్లీ గారు కొంత ఫామ్ లో లేరు, మొన్న 2 మ్యాచ్లు రైట్ మన ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఫార్మ్ ఇస్ టెంపరరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అంటారండి. విరాట్ కోహ్లీ హీ మైట్ హ్యావ్ హ్యాడ్ అ స్లంప్ ఫర్ అ షార్ట్ వైల్, బట్ ద వే హీ కేమ్ బ్యాక్, ఎలా అయితే సెంచరీ కొట్టాడో మొన్న మ్యాచ్లో, హీ షోడ్ పీపుల్ వాట్ హీ కెన్ డూ. అండ్ ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ గ్రూప్ అరౌండ్ హిమ్ అంటే అతని పైన పెద్ద ప్రెషర్ లేదు. ఐ ఫీల్ లైక్ ఈ రోజు ఇంకో సెంచరీ కొట్టినా ఐ విల్ బి షాక్డ్. ఇప్పుడు మన గ్రౌండ్ లో మనం ఒక విజయం సాధించబోతున్నామని స్ట్రాంగ్ నమ్మకంతో టీం ఉంది. రైట్, కాటేరమ్మ కొడుకులు మామూలుగా కొట్టారు అని అంటారు. అవును, నో డౌట్ అండి. అటువైపు ఏమో భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ లాంటి కిల్లర్ బౌలర్స్ ఉన్నా మన కాటేరమ్మ కొడుకులు ఒక వైపు ఉన్నంత వరకు మన ర్యాంపేజ్ ఆగదు. 250 రన్స్ నేనైతే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన వైపు నుంచి. కానీ అటువైపు కూడా అదే దిట్టమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. అటువైపు కూడా మన రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ ఎట్లయితే కొడతారో రెండు వైపులా ఇట్స్ గోనా బి బిగ్ ఫైర్ వర్క్. దిస్ ఇస్ ప్రాబ్లీ గోనా బి ద హైయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. ఇంకోటి ఫోర్త్ ప్లేస్ కోసం ఆల్మోస్ట్ 3 జట్లు కూడా ఫైట్ అవుతున్నాయి. రైట్, ఎవరు వస్తారని అనుకుంటారు ఫోర్త్ ప్లేస్? మనకి యాజ్ లాంగ్ ఎస్ ఐ కేర్ అబౌట్ ఇట్ అండి, మనకి టాప్ 3 అయితే ఇట్స్ గోనా బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇట్స్ గోనా బి గుజరాత్ టైటన్స్ అండ్ సన్ రైజర్స్. ఈ రోజు సన్ రైజర్స్ ఆల్మోస్ట్ 100 రన్స్ మార్జిన్ తో గెలిస్తే దే మైట్ గెట్ టు ద టాప్ 2, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ గోనా హ్యాపెన్. మన టాప్ 2 ఆర్ గోనా బి బెంగళూరు అండ్ గుజరాత్, అండ్ సన్ రైజర్స్ తర్వాత ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్ అండి. వెరీ అన్లైక్లీ దే ఆర్ గోనా రీచ్ ద ఫైనల్ నౌ. ఈ రోజు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతోంది. We came to watch Virat Kohli versus Abhishek Sharma, and I believe this is going to be a very good contest. And so far they both have performed really well, and we expect this is going to be a tight game and best team wins. ఎస్ఆర్హెచ్ కి హోమ్ గ్రౌండ్ లో లాస్ట్ మ్యాచ్ కదా ఈ ఇయర్ కి, ఎలా అనిపిస్తా ఉంది? ఏమన్నా ఐపీఎల్ ని మిస్ అవుతున్నారా? హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళంతా అంటే డెఫినెట్గా మిస్ అవుతారు. సో ఫార్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్. సో if they hopefully they will qualify and they will win the finals, so that's what we are hoping for. అంటే ఏదైతే గతంలో రివెంజ్ ఏదైతే బాకీ ఉందో ఇప్పుడు రివెంజ్ చేసుకుంటాం. ఎస్ఆర్హెచ్ గతంలో ఓడిపోయింది. Definitely we'll take the revenge and we'll lift the cup. ఎంతవరకు స్కోర్ వచ్చే అవకాశం ఉంది? I think it's going to be a high scoring game, 230-240 runs both sides, and probably a close finish, and HRS wins the match. మేడం చెప్పండి ఎలా ఉండబోతా ఉంది? We are so much excited to see the match. This is what all I can say.